హలో అందరికీ వెల్కమ్ టు రాజారావు రివ్యూస్. ఇప్పుడు మన రివ్యూ వచ్చేసి ప్రిజన్. ఇది ఒక ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్, బ్లడ్, రివెంజ్, బ్రదర్హుడ్తో వస్తుంది. మరి ఈ సినిమా వర్త్ వాచింగా లేకపోతే టైం వేస్టా చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్, ప్లీజ్. ఇంకా మన స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక డార్క్ ఇంటెన్సివ్ డ్రామా అనమాట. రివెంజ్ డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే హీరో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హీరోకి ఒక పాస్ట్లో ఒక మంచి ఘోరమైన పాస్ట్ ఒకటైతే ఉంటుందన్నమాట. తనకి తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం ఒక బ్లడీ ఫైట్ అయితే చేస్తారనమాట. మనకి మూవీ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది బీభత్సమైన బ్రూటల్ యాక్షన్ సినిమా అని. ఇది పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ గురించి మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన వాళ్ళ పేర్లు మనకు తెలియదు, కానీ ఒక ఎమోషనల్ డెప్త్ ఉన్న ఇంటెన్సివ్ యాక్షన్ ఫైట్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమా లిటరల్లీ రా అండ్ రియలిస్టిక్గా చూపించాడు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే లిటరల్లీ డార్క్ టోన్, ఫైర్ బ్యాక్గ్రౌండ్లో లిటరల్లీ సినిమాని టెన్షన్లకి పీక్స్లోకి తీసుకెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లిటరల్లీ బీజిఎం సినిమాని డార్క్ అండ్ ఇంటెన్సివ్తో థ్రిల్లింగ్ మూడ్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. పాజిటివ్స్ రా అండ్ ఇంటెన్సివ్ యాక్షన్స్, బ్లడీ బాక్సింగ్ ఫైట్స్, ఎమోషనల్ రివెంజ్ స్టోరీ, సస్పెన్స్, డార్క్ థీమ్, స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్. నెగిటివ్స్ హెవీ వైలెన్స్, లిటరల్గా చెప్పాలంటే అందరికీ నచ్చకపోవచ్చు. స్లో పేస్డ్ నరేషన్, కొంచెం డ్రాక్ చేసిన ఫీలింగ్ కూడా రావచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ప్రిజన్. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ అండ్ డార్క్ థ్రిల్లర్ లవర్స్ పక్కగా నచ్చుతుంది. నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. మీరేమంటారు? హిట్టా ఫ్లాపా? మీ రివ్యూకి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూ ఫ్రెష్గా మన కంటెంట్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అన్నీ చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.